సభాధ్యక్షుడు పరిగి గ్రామ పంచాయతీ సర్పంచ్ లక్ష్మీదేవి గారికి, వేదికపై ఉన్నటువంటి సోదరులు, భారతీయ జనతా పార్టీలో కొత్తగా సభ్యత్వం తీసుకొని భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీరందరూ పిలుచుకునే స్వామి వేణుగోపాలరావు గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర దేవేంద్ర గారికి, సోదరులు తెలుగుదేశం పార్టీ వడ్డెర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి అన్వయ్య గారికి, భారతీయ జనతా పార్టీ పరిగి మండల అధ్యక్షులు బంగారు చంద్ర గారికి, ఈ పంచాయతీ సెక్రటరీ అరుణ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు, కూటమి సభ్యులకు, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈరోజు గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, వీరిద్దరి మహాత్ముల జయంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా వేణుగోపాలరావు గారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని నేను కూడా చాలాసార్లు సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేయడం చూశాను. అదేమో యాదృచ్ఛికమో ఏదో తెలియదు, కానీ ఆయన సొంత మండలము, సొంత గ్రామము పరిగి అయితే పరిగి వేణుగోపాలరావు, నాది గోరంట శేఖర్. అంటే మేము సొంత ఇంటి పేరు కూడా, ఊరి పేరు సొంత పేరుగా పెట్టుకున్నాం. అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా, అంటే మా నాన్నగారు, మా తాతగారి కాలం నుంచి కూడా సేవ చేయాలనేది తపన. ఇందాక మాట్లాడుతూ చెప్పారు, అంటే పారిశుద్ధ్య కార్మికుల గురించి. జనరల్గా ఎవరైనా అధికారులకు, ఆ పై స్థాయి నాయకులకు, పెద్దవారికి సత్కారాలే ఉంటాయి. కానీ ఈరోజు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలుగా ఏ రోజైతే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారో ఆ రోజు నుంచే ఆయన మదిలో ఉన్నది పారిశుద్ధ్య కార్మికులకు తగిన గౌరవం ఇవ్వాలి, వారిని గుర్తించాలి. మొన్న ఒక 3 సంవత్సరాల క్రితం, మనం ఒక 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ఆ రోజు గ్రామాల్లో పనిచేయడం, వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ గ్రామ ప్రజలను కావచ్చు, పట్టణ ప్రజలను కావచ్చు, వీటిని కాపాడే దీనిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు చేసిన కార్యక్రమాలు కావచ్చు, వారు చేసిన పనికి మనం వెల కట్టలేదు. నిజంగా యావత్ భారతదేశ ప్రజలు కూడా పారిశుద్ధ్య కార్మికులను, వారిని తప్పకుండా ఏదో ఒక సందర్భంగా తీసుకోవాలి, గౌరవించాలి. కానీ అది 10 సంవత్సరాలుగా జరుగుతోంది. జాతీయ స్థాయిలో కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆలోచన సరళిలో వెళ్తుంది. పరిగి గ్రామానికి వచ్చేసరికి నాకు చాలాసార్లు నేను చూశాను. ఇందాక మన అన్నయ్య గారు చెప్పారు, అంటే పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తి చేసే సేవా కార్యక్రమాలను చెప్పడం అనేది కూడా నిజంగా హర్షించదగ్గ విషయం. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉంటారు. ఆయన ఏదో చేస్తారని చెప్పి ఇక్కడున్న పార్టీ వాళ్ళు వారి గురించి చెప్పడం అనేది సామాన్యంగా జరగదు. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న రాజకీయ సమీకరణాలు, రాజకీయ పరిస్థితులను తీసుకుంటారు.
అయినా ప్రతి ఒక్కరూ అభిమానించే విధంగా సేవా కార్యక్రమాలు చేయడం, ఎక్కడ ఏమి జరిగినా నేనున్నాను, నా వంతు సహాయ సహకారాలు నేను అందిస్తాను అని ముందుకు రావడం కూడా డబ్బు సంపాదించడం కాదు, 10 మందికి సహాయం చేయాలి. మా పెద్దలు కూడా మాకు చెప్పింది ఒకటే, మనం ఎంతకాలం బతికినామన్నది కాదు, మనం చచ్చినా ప్రజల గుండెల్లో బతుకుండాలి. కాబట్టి నిజంగా అది చాలామంది కోట్లు, లక్షలు, కోట్లు సంపాదిస్తారు. ఈరోజు ఈడీ రైడ్లు, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగితే దాంట్లో డబ్బులు బయటపడతాయి. ఆ డబ్బు కాపాడుకునే కొన్ని చోట్ల కాల్ చేస్తారు. దాని బదులు కష్టపడి సంపాదించి ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము ప్రభుత్వానికి కట్టు, బతకడానికి కావాల్సిన డబ్బుతో మనం బతుకుదాం, చేతనైనంత 10 మందికి సహాయం చేయాలనేది ఒక మంచి దృక్పథం. ఆ విధంగా ఈరోజు మేము కూడా అదే దారిలో వెళ్తున్నాం. ఒకే కూటి పక్షాన్ని ఒక చోటికి చేరుతాయనేది. అదేవిధంగా ఈయన కూడా చాలాసార్లు నేను చూశాను. ఒక 5-6 సంవత్సరాల క్రితమే ఒకసారి బెంగళూరు ఒక హోటల్లో కూర్చున్నప్పుడు ఒక యాడ్ చూశాను. పరిగి వేణుగోపాలరావు అనేది ఇక్కడెక్కడ వస్తుంది యాడ్, ఎవరికి చేసి అనుకున్నాం. తర్వాత ఎంక్వైరీ చేశాం, మాట్లాడితే మాకు చాలా దగ్గరే. అప్పుడే అడిగాను, మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మాతో కలిసి పనిచేయండి, అయితే కొంత సమయం కావాలని చెప్పి 4-5 సంవత్సరాలు ఇట్లాగే జరిగింది. అయినా ఎక్కడ అది ఎప్పుడు వచ్చారన్నది కాదు, కానీ ఈ సేవా కార్యక్రమాల విషయంలో నిజంగా హృదయపూర్వకంగా అభినందన.